హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో 2 days తర్వాత ఈరోజు అయితే మళ్ళీ వ్లాగ్ అయితే తీస్తున్నా. సో నిన్న మొన్న కూడా వీడియోస్ వచ్చింటే యాక్చువల్లీ ఈరోజు కూడా వీడియో పెట్టినా కానీ అది టర్మ్స్ అండ్ పాలసీస్ అని చెప్పేసి కొంచెం అది ఆపేసింది వీడియో. నేనైతే అప్పీల్ అయితే చేసిన వీడియో రిమూవ్ అని వచ్చింది. అసలు మేము వెళ్ళిన ఊర్లో ఇంత కూడా నెట్టే లేదనమాట. 2 days నుంచి నేను వీడియోస్ తీయలేదు. సో నిన్న మొన్న వచ్చిన వీడియోస్ అని కూడా నేను షెడ్యూల్ చేసి పెట్టిండే. సో మొన్న చేసిన వీడియో నేను కంటిన్యూ పార్ట్ కూడా నేను ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడదాం అనుకున్నా కానీ నాకు టైం కుదరలేకుండా ఆ రోజు పెళ్లి కొడుకు చేయడానికి వెళ్ళినాం. ఇంకా నాకు టైం కుదరలేదు. ఇంకా ఆ తర్వాత షెడ్యూల్ చేసినవి అయితే నిన్నకి ఈ రోజుకి టైం ప్రకారం పెట్టేసి వచ్చేసినాయి. సో దాని కంటిన్యూషన్ పార్ట్ అయితే మళ్ళీ అయితే పెడతా, ఎడిటింగ్ చేసేది ఉంది. సో పెళ్ళింటి నుంచి అయితే జస్ట్ ఇప్పుడే వచ్చినాం అనమాట. మా మసాలు కూడా ఎట్లున్నాయి. అసలు ఆ ఊర్లో అయితే ఇంత కూడా నెట్ లేదు. సో ఈరోజు పెట్టిన వీడియో అయితే రిమూవ్ అయితే చేసింది, అప్పీల్ అయితే చేసినా. మరి వస్తుందని అనుకుంటున్నాను, చూద్దాం ఈవినింగ్ లోపు. అండ్ ఆ రోజు ఫ్రైడే రోజు వంట చేసి పెట్టినా కదా. సో ఫ్రైడే వెళ్ళినాం మేము, ఇంకా అక్కడే అయిపోయినాం. ఫ్రైడే ఇంటికి వచ్చి వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్ డే పెళ్ళికి. కాకపోతే చీకటి అయిపోయేసరికి అక్కడ పంపించలేరు ఇంకా అమ్మ వాళ్ళు. సో ఇంకా రోజు మా హస్బెండ్ కూడా పండుకున్నాడు అక్కడే. కానీ సాటర్డే మార్నింగ్ వచ్చింది. సాటర్డే అయిపోవడంతో ఇంకా నాన్ వెజ్ సాటర్డే తిన్నాం కదా. వాము చెరువన్నీ గబ్బులేస్తుంది. చూడండి ఇక బూజు వట్టి పోయింది రా నాయనా. అన్నం కూడా ఫస్ట్ ఈ 2 పడేయాలి. యాక్చువల్లీ ఇది సండే రోజు అనమాట. నిన్న మా హస్బెండ్ ఆ రోజు అక్కడనే వండుకొని మా హస్బెండ్ లగేజ్ తీసుకెళ్ళలేదు, మాది తీసుకెళ్ళినాము. వాళ్ళు ఖచ్చితంగా ఆపుతారని మాకు తెలిసే తీసుకెళ్ళినాము. ఆపకపోతే అని కాదు, కొంచెం టైం ఉంటే తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేద్దాము అనుకున్నాము. ఒకవేళ లేట్గా అనుకోతే ముందే పల్లెటూరు కదా. సో దారి కూడా నేను అంత వీడియో తీసిన, చూడండి లాస్ట్ వీడియోలో. సో అంత మంచిగా ఉండదు, ఎట్లయితే చెప్పలేము అన్నట్టుగా లగేజ్ తీసుకెళ్ళినాం కాబట్టి. సో ఇంకా నేను అక్కడ రెడీ అయిపోయినా, నేను మా తమ్ముడు. ఇంకా మా హస్బెండ్ లగేజ్ తెచ్చలేదు. మార్నింగ్ వచ్చిండు సాటర్డే. కానీ అది క్లీన్ చేసి ఉంటే మార్నింగ్ కానీ అతను క్లీన్ చేయలేడు. నార్మల్గా ఇల్లు ఊడ్చుకున్నాడు, చూసుకున్నాడు. నిన్న దేవుడు పూజ చేసుకుని మళ్ళీ పెళ్లి కాడికి వచ్చిండు. మళ్ళీ నైట్ అంతా కూడా నిన్న ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ అక్కడ అయిపోయాం. జస్ట్ ఈరోజు ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు వచ్చి ఈరోజు ఏదో బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. పడేసుకోవాలి, చెత్త పడేయాలి. కసువు కొట్టి ఊడ్చి చూసిండు, చీపురు కట్టి ఇంట్లో పెట్టిండు, మాపు ఇంట్లో పెట్టిండు. వీళ్ళ ఇంటికి రాగానే ఒకరి తర్వాత ఒకరు బాత్రూంలో కొడుకుతారు. సో ఈ బట్టలు అయితే నిన్న వాష్ వేసుకెళ్ళింది, కానీ వాష్ చేయలేదు. ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్లో వేసుకుందామని చెప్పేసి అట్లే పెట్టేసుకొని వచ్చేసిన. ఆ కూర పడేయాలి కదనే, కంబు వాసన వస్తుంది మొన్నటిది మటన్. ఓయ్ ఓయ్ వింటున్నావా? కూర నిన్న పడేసి క్లీన్ చేసుకొని ఉంటుంది, కూర ఇంట్లో పెట్టుకొని ఇల్లు చూసుకున్నావా అని. చూడండి ఆ రోజు పెట్టినప్పుడు పండు ఎంత కచ్చిగా ఉండే కదా, ఇప్పుడు కొంచెం పండు అయింది. సో మంచిగా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాక తీసుకొని తిందాం. వాళ్ళ పొలం నుంచి కూడా మామిడికాయలు, కాయలు, కొబ్బరి బొండలు, వాటర్ మిలన్లు పంపించారు. నేను అంటే పంట దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ వీళ్ళు మార్నింగ్ మేము లేచేలోపు 5కే లేచేసి వెళ్ళిపోయారంట. ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నా. నేను అక్కడ ఇక్కడ మాట్లాడుకునేలోపు వీళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ వీళ్ళకి చెప్పలేదు వస్తుంటే, నేను కూడా అన్నీ వస్తుంటే అంటే ఆగేవాళ్ళేమో. కానీ అక్కడ మా తమ్ముడు కొన్ని వీడియోస్ తీసిండు. సో అన్నీ కూడా యాడ్ చేస్తా. అదంతా మా అన్న వాళ్ళ పొలం అనమాట. వాళ్ళ పొలంలోనే మామిడికాయలు, కొబ్బరి బొండలు, వాటర్ మిలన్ పంట వేసేది. ఈసారి మస్తు తీయ ఉంది కొబ్బరి బొండ నీళ్ళు, మామిడికాయలు అయితే, వాటర్ మిలన్స్ అయితే. అది తిన్నాం మేము వచ్చేటప్పుడు. అందరు తల ఒక కొబ్బరి బొండ తాగి పుచ్చపళ్ళు 4-5 కోసుకొని తిని ఇంకా వచ్చినాం. చుట్టాలు వచ్చినాం కదా, వాళ్ళకి అందరికి కొన్ని పెట్టిండు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయితే అవ్వాలి. స్నానం చేసుకోకుండానే వచ్చింది. నేను ఇక్కడే వేసుకుంటాను. జస్ట్ 3 డ్రెస్సులు తీసుకెళ్ళిన, ఒకసారి 2 డ్రెస్సులు. అందులో ఒక డ్రెస్ ఉతికెళ్ళాను కదా, అందుకే ఇంటికి వచ్చేసి చేసుకుంటాను చెప్పేసి వచ్చేసిన. పోండి స్నానంకి, వాడు వచ్చిండు వినగాడు. ఎండాకాలం స్నానం లేకపోతే ఉండలేనమ్మా. పొద్దునే వేసుకుంటుండే నేను తింటుంటే. ఫస్ట్ స్నానాలు వేసుకోవాలి, వాళ్ళు అయిపోతే నేను చేసుకుంటా. అంతలో పిల్లు తుడుస్తా. ఇప్పుడే కదా వచ్చి తుడిచి బయట ముగ్గు కూడా మొన్నేసింది, అట్లే ఉంది. ఈ చైన్ వచ్చేసి నా పెళ్ళికి తీసుకున్నా అనమాట. సో నా పెళ్ళికి వేసుకున్నా, తర్వాత మా అక్క పెళ్ళికి వేసుకున్నా, తర్వాత 2 years బ్యాక్ ఏమో మా తమ్ముడు పెళ్ళికి వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నా పెళ్ళికి వేసుకుంటున్నా. అప్పుడప్పుడు వేసుకుంటా, పెళ్ళిళ్ళకి ఒక్కటే శారీస్ కట్టుకుంటా నేను. అప్పుడే వేసుకుంటా శారీస్ కట్టుకున్నప్పుడు.
మనం శారీస్ కన్నా తక్కువ కదా, కట్టుకున్నప్పుడు ఒకటి పట్టు చీరలు ఏదో కట్టుకుంటాం కదా, సో అప్పుడు ఒకటి వేసుకుంటా. శారీ కూడా నా పెళ్ళి అప్పుడుదే సంథింగ్ ఏదో ఫంక్షన్ అప్పుడుది. పెళ్ళిలో నా అవి ఉంటాయి కదా 3-4, అదేదో ఫంక్షన్ అప్పుడుది శారీ. ఇప్పటికి 4 times వేసుకున్నది అంతే. మళ్ళీ ఎవరి పెళ్ళికి వేసుకుంటారేమో తెలియదు. కొన్ని ఐటమ్స్ ఉంటాయి కానీ అయితే అసలు వేసుకొని కూడా కొనుక్కుంటా కానీ అసలు వేసుకొని. ఇదైతే ఒక్కసారి కూడా వేసుకోలేదు. మాకు ఒకసారి ఇదైతే ఎప్పుడో కొన్న. ఇది కొన్ని కూడా 5 years అవుతుందేమో. అప్పుడు కొన్న ఒక్కసారి కూడా. యాక్చువల్లీ ఇది మీషోలో కొన్నా నేను, మంచిగా వస్తుందని చెప్పేసి ఈ మోడల్లో వస్తుందేమో అన్నట్టుగా కొన్నా. కాకపోతే ఇది ప్లాస్టిక్ లాగా ఏదో కలర్ కోటింగ్ వేసి ఇచ్చేసరికి నాకు ఇంకా ఇష్టంతో కొన్నా కానీ వేసుకోవట్లేదు. నాకు ఇట్లా ఉంటే నచ్చితే ఇట్లా వస్తుందని వేసుకున్నా, కానీ అది ప్లాస్టిక్ ఏదో లాగా వచ్చి కలర్ కోటింగ్ వేసారు. అట్లే పెట్టిన ఇది ఒకటి. ఇక అప్పుడు 2 అనమాట మా మమ్మీ తెచ్చిండే. నల్ల పూసలు ఇది డబ్బాలు వేసిన అనుకో నాకు దీనిపైన సొయ్యి కూడా ఉండదు. ఈ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి అన్న సొయ్యి కూడా ఉండదు. ఉంటా నేను అన్నీ పెట్టేసి. లడ్డు స్నానం అయిపోయాక మీరు ఒకరొకరు స్నానం చేసి మంచి షవర్ ఓపెన్ చేసి గంటలు కొంచెం దుంకుర్రి, ఓకేనా? ఎరిపోయారు బట్టలు తిరుగుతారు. చూడండి ఫ్రైడే రోజు చేసి పెట్టింది అట్లే ఉంది. 2000 years later. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి దేవుడికైతే మొక్కేసుకున్నా. మా హస్బెండ్ అయితే పూజ చేసేసిండు మార్నింగ్. సో ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేయాలంటే కూడా 3:20 అవుతుంది ఇప్పుడు. మా హస్బెండే 12 అయిపోయింది దీపం పెట్టేవారికి. ఇంకా వంట అయితే అన్నము గుడ్డ అయితే వేసిండే అనమాట, ఆనియన్ వేసి. ఇంకా వాళ్ళైతే తిని పడుకున్నారు. చూడండి వాళ్ళైతే తిని పడుకున్నారు. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇది 2nd time వేయడము. ఆల్రెడీ ఒకసారి వేసిన ఇవి ఆల్మోస్ట్ ఎండకి పోయి వచ్చినాయి. ఎండకి వేసిన అనమాట, అందుకని. సో అవి ఎండితే తీసి ఇప్పుడు మళ్ళీ ఏటివి వేయాలి. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసారు. అదే పెళ్ళైనాక కూడా ఇంకా ఇల్లు ఎత్తిపోతలు అవి ఇవన్నీ చాలా ఉంటాయి కదా, సో అవన్నీ ఏమేమో చేస్తున్నారంట. మళ్ళీ మా అమ్మని అంటున్నారంటే ఎందుకు పంపించినావు, పెట్టొచ్చు కదా ఇవన్నీ చూస్తుండే అని. సో పెళ్లి కూతురు ఇంటికైతే వెళ్ళారంట ఇప్పుడు. సో అక్కడ ఏదో కార్యక్రమం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారంట. సో అందరు కలిసి రేపు వెళ్తుండేం కదా ఎందుకు పంపించినాం అని అయితే అంటున్నారంట మా అమ్మకి. మా అమ్మ ఫోన్ చేసిండే ఇందాక. సో నాకు కూడా ఉండాలని ఉండే కానీ ఏమంటే నిద్ర అంతా ఇదే అవుతుంది, నిద్ర కాయాల్సి వస్తుంది. నిన్నైతే పడుకున్నాం, మొన్న అయితే అసలు నిద్రనే లేదనమాట. కొంతమంది అయితే మరీ నైట్ అంతా లేచి ఉన్నారు. మేమైతే 2-3 hours అయినా పడుకున్నాము. మెయిన్గా బట్టలు వాష్ చేసుకోలేదు నేను ఆడ. సో 2 daysవి అట్లే కుర్చీ పెట్టేసిన, ఇక్కడికి వచ్చినాక వాష్ చేసుకుందాంలే అని చెప్పేసి. సో ఇప్పుడు అట్లా వెయిట్ చేసి మళ్ళీ బట్టలు వాష్ చేసుకొని ఎండి మళ్ళీ చేసుకొని ఎందుకులే అన్నట్టుగా వచ్చేసిన అనమాట. సో వచ్చేసినాక ఇప్పుడు నాకు అనిపిస్తుంది అదే ఉండాల్సిందని. మా తమ్ముడు కూడా రారా సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్నాం, రారా అంటే కూడా నేను ఇప్పుడు ఒకప్పుడు కదా వచ్చేది, ఉంటాను అన్నారు. అందరు ఉండమని కానీ మేమే వచ్చేసిన, ఇంకా పెళ్ళి అయిపోయింది అంత అయిపోయింది కదా అనేసి ఉండాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. మా అమ్మ ఫోన్ చేసి అడుగుతుంటే ఇంకా అయిపోయినాక ఇంకేం చేయను, ఇంకే రాలేదు. మొన్న దేవుని దగ్గర పెట్టినాం కదా, ఇది పండయింది, ఇది తింటా. ఇప్పుడు అన్నం తినలేదు, ఇది తినేసి నాకు ఫస్ట్ ఊరికే పండుకోవాలని అనిపిస్తుంది. నెత్తి ఎందుకు బాగా నొస్తుంది, అంత ఎట్లనో అవుతుంది. కొంచెం ఎట్లనే అయింది అనమాట కడుపులో, అంతా కూడా నొప్పి అదంతా కూడా అయిండే. ఇంకా అందుకే వచ్చేద్దామని వచ్చేసి. పిల్లలు కూడా అనిండే మా వెన్నగడ ఒక్కరు ఉందాం మమ్మీ రేపు పోదాం అనిండే కానీ ఇంకా వచ్చేస్తే దేవుడు పెట్టినాం కదా. ఒకటి పండయింది, ఇంకోటి కచ్చి కట్లే ఉంది. సో ఇది ఏముంటుందో లేదో చూద్దాం. పుల్లగా ఉంది, అసలు స్వీటే లేదు, పుల్లగా ఉంది. కానీ పండయింది, కొంచెం కూడా స్వీట్ లేదు. ఇంకా తింటా ఇట్లా పోట్లా తిని కొద్దిసేపు కూర్చొని బట్టలు అరికేసినాక అన్నం తింటాం. ఇంకా ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలి. అండ్ ఈరోజు వీడియో అప్పీల్ చేసినా కానీ అప్పీల్ రిజెక్ట్ చేసింది. ఇంకా అందులో అంతగానే మేము ఒకసారి నేను కూడా వీడియో చెక్ చేసి ఏమన్నా
ఏం లేవు అందులో పిల్లలు ఏమన్నా వీళ్ళు ఇది ఈ పాయింట్ కోసమే తీసి ఉండొచ్చు అనే డౌట్ దానికోసం ఆ పాయింట్ తీసి మళ్ళీ ఎడిట్ చేసి ఆ వీడియో పెడతా. సో ఈరోజు మటుకు ఆల్రెడీ రేపటికి ఒక వీడియో షెడ్యూల్ చేసి పెట్టిన అనమాట. సో అది ఈరోజు మటుకు నైట్ 8 o'clock పెడతా. రోజు మార్నింగ్ 8కి పెడుతుండే కదా. సో ఈరోజు ఈ వీడియో రాలేదు కాబట్టి ఈ వీడియో రేపు పెట్టే వీడియో ఈరోజు మార్నింగ్ 8 o'clock పెడతా. ఇంకా వేరే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ధర్మమ్మ మన ఇంటి వస్తే సినిమా చూస్తుండే, సినిమా మిస్ అయినామని చెప్పి. ధర్మమ్మ నువ్వు మళ్ళీ సినిమా మిస్ అయింది. మేము వచ్చినాం సినిమాకి. కానీ ఏమో తీసుకోలేదు. 2 times చూసిరు వీళ్ళు ఎప్పటికి సినిమా. కానీ సినిమా సూపర్ ఉంది, ఇక్కడ బోరు కొట్టలే. ధర్మమ్మ మిస్ అయిండు. రారా రారా అంటే ఆడ పోయి చూస్తున్నాడు. వస్తే రేపన్నా, రేపు సాయంత్రం కల్లా ఉంటారా? మీ టైంకి ఉంటారు ఇక్కడ. మళ్ళీ మంగళవారం దేవరు చేస్తారు. వీడికేమో రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎల్లుండి కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఎగ్జామ్ రాపించుకొని తీసుకురావాల గుడికాడికి. లాంటిగాడు పొద్దు నుంచి ఉంటాడు, నువ్వే మధ్యాహ్నం నుంచి వస్తావు. ఎగ్జామ్ ఉంది కాబట్టి చెప్పలేం, చూద్దాం. సో ఇదే శారీ అనమాట నేనైతే పెళ్ళికి కట్టుకున్నది. సో మనం శారీలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాం కదా. సో ఇంత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.